BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో ఊరట లభించింది. క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో ఔషధాలకే అధికంగా ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల మందులపై కేంద్ర ప్రభుత్వం సుంకం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. ఎక్స్రే ట్యూబ్, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లపై సైతం డ్యూటీని తొలగించారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. ఆర్థిక మంత్రి మరో 3 క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది క్యాన్సర్ రోగులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని క్యాన్సర్ మందులు, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పరికరాలు ధరలు దిగిరానున్నాయి. ఇక పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్ల దిగుమతి, కొన్ని టెలికాం పరికరాల దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్నాయి. మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆయా వస్తువుల ధరలకు సంబంధించిన ట్యాక్స్లను పెంచుతున్నట్లుగా వెల్లడించారు. ఇటు మరోవైపు మొబైల్ ఫోన్లు, విడిభాగాలపై కస్టమ్ డ్యూటీ, పీసీబీ, మొబైల్ ఫోన్ ఛార్జర్లపై 15% డ్యూటీని తగ్గించింది. 25 ముఖ్యమైన ఖనిజాలపై కస్టమ్స్ సుంకం లేదని తెలిపారు. సోలార్ సెల్స్, ప్యానెళ్ల తయారీ వస్తువులపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ వెల్లడించారు.